హలో అందరికీ. మీ అమ్ము మీ ముందుకి ఇంకొక న్యూ వీడియోతో అయితే వచ్చింది. సో మీరు గనక ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే కింద కామెంట్ సెషన్లో సబ్స్క్రైబ్ అని కామెంట్ చేయండి. నేను ఎందుకు ఇలా అడుగుతున్నాను అంటే ఇది నాది చాలా కొత్త యూట్యూబ్ ఛానల్ అండ్ మీ అందరూ నా ఇనీషియల్ సబ్స్క్రైబర్స్. సో నాకు మీరు చాలా 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 స్పెషల్. సో మీ అందరినీ నేను నా నెక్స్ట్ వీడియోలో థ్యాంక్స్ ఆర్ నా షౌట్అవుట్ సెషన్లో మెన్షన్ చేయాలి అనుకుంటున్నాను. అందుకే మీరు మీ సబ్స్క్రైబ్ చేశాక మీ నేమ్ కనుక కింద మెన్షన్ చేస్తే నేను నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు థ్యాంక్ యూ ఆర్ షౌట్అవుట్ సెషన్ ఇస్తాను. అండ్ అలానే ఈ వీడియోలో నేను మెన్షన్ చేయాలనుకున్న నేమ్ శశి అండ్ మహి. థ్యాంక్ యూ సో మచ్ శశి అండ్ మహి ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. మీరు తప్పకుండా ఫ్యూచర్లో నా వీడియోస్ అన్నీ చూడండి. అండ్ అలానే నేను మిమ్మల్ని నా బింగో లిస్ట్కి యాడ్ చేశాను. సో ఈ బింగో లిస్ట్ ఏంటి అంటే నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఫ్యూచర్లో ఒక బింగో గేమ్ అనేది కండక్ట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ బింగో గేమ్లో ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళందరికీ నేను కొన్ని సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ప్లాన్ చేస్తున్నా. మీకు ఏమైనా గిఫ్ట్ ఐడియాస్ ఉంటే మీరు నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను వాటిని కూడా కన్సిడర్ చేస్తాను ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే. సో ఇవన్నీ మీరు చేయాలి అనుకుంటే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే నా వీడియోస్ని లైక్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. కమింగ్ టు టుడేస్ వీడియో, ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్రాలో మెయిన్ తెలుగు స్టేట్స్లో మెయిన్ బర్నింగ్ టాపిక్ అయిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ మధ్య మనకి యూట్యూబ్లో చాలా యూట్యూబర్స్ ఎవరెవరు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. అండ్ అలానే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకి ఎంత లాభం వచ్చింది అండ్ దీనివల్ల వాళ్ళు ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనే వాటి గురించి మనకి చాలా వీడియోస్ వచ్చాయి. బట్ దీనిలో ఏది నిజం ఏది అబద్ధం అండ్ అసలు తప్పెవరిది అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. కమింగ్ టు ద యూట్యూబర్స్ ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారంటే మెయిన్గా మనం చెప్పుకునేది క్రాంతి లోగర్, హర్ష సాయి, విఆర్ రాజా, జుబేదా అలీ అండ్ చాలామంది బిగ్ బాస్ నుంచి వచ్చిన సెలబ్రిటీస్ లైక్ జ్యోతక్క, షన్ను, దీప్తి సునైనా వీళ్ళందరి నేమ్స్ వినిపించాయి. అయితే వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది నిజమే. బట్ ఇందులో బయటకు వచ్చిన అబద్ధం ఏంటి అంటే వాళ్ళు 10 కోట్లు తీసుకున్నారు, 15 కోట్లు తీసుకున్నారు, 20 కోట్లు తీసుకున్నారు అనే పార్ట్ ఎంతవరకు నమ్మగలం అనేది మనం ఆలోచించాలి. ఎందుకు అంటే క్రాంతి వ్లాగర్కి 10 కోట్లు ఇచ్చారు ప్రమోట్ చేసినందుకు అని అన్నారు. నిజంగా 10 కోట్లు ఇస్తే ఈ పాటికి ఆయన ఫుల్ సెటిల్ అయ్యే వాళ్ళు, ఆయన లైఫ్ వేరేగా ఉండేది. అండ్ అలానే ఇంకొక ఎగ్జాంపుల్లో జ్యోతక్క తన ఇల్లు 5 కోట్లు పెట్టి కొనింది అని చెప్పారు. బట్ ఆ ఏరియాలో తను కొన్న ఇల్లు 2 కోట్లు మాత్రమే. దాన్ని 2 కోట్లని 5 కోట్లు చేసి చూపిస్తున్నారు. బికాస్ ఫిగర్స్ ఎక్కువగా ఉంటే జనాలు రీచ్ ఎక్కువగా ఉంటుంది అన్న ఉద్దేశం అయి ఉండొచ్చు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినప్పుడు వాళ్ళు మనీ ఇస్తున్నారు. బట్ మరి వీళ్ళు మెన్షన్ చేసినంత ఎక్కువ మనీ అయితే ఇవ్వట్లేదు. అండ్ మీరు మీ నెక్స్ట్ క్వశ్చన్ కింద నన్ను అడగచ్చు, ఓకే ఎంతో కొంత మనీ, బట్ ఆ మనీ తీసుకోవడం అనేది కరెక్టేనా అని. అది 100% రాంగ్ అండి. ఇలాంటి యాప్స్కి ప్రమోట్ చేయడానికి మీరు మనీ తీసుకుని ప్రమోట్ చేయడం అనేది 100% రాంగ్. ఎందుకు అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో పరీ మ్యాచ్ కానీ, మోస్ట్ బెట్ కానీ, 1xBet కానీ, బినోమో కానీ ఇవేవి ఇండియాలో రిజిస్టర్ అయ్యలేవు. ఇవన్నీ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా రిజిస్టర్ అయ్యాయి. అండ్ మన ఇండియా సెబీ ప్రకారం ఇవన్నీ ఇల్లీగల్. అండ్ ఇవేవి మన ఇండియా ఫారెన్ ఎక్స్చేంజ్ రూల్స్ని ఫాలో అవ్వట్లేదు. ఇవి జస్ట్ వేరే కంట్రీస్లో స్టార్ట్ అయ్యాయి అండ్ ఇండియా యూజర్స్కి జస్ట్ యాక్సెసిబుల్ చేశారు, ఆ విధంగా ఆపరేట్ అవుతున్నాయి. సో ఇవి ఇల్లీగల్ కాబట్టి ఇలాంటి యాప్స్ని మనం ఎవ్వరూ ప్రమోట్ చేయకూడదు. ప్రెజెంట్ యూట్యూబర్స్ ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ అడిగినప్పుడు నాకంటే ముందు చాలా పెద్ద సెలబ్రిటీస్ ఈ యూట్యూబ్ ఏవైతే ప్రమోషనల్ యాప్స్ ఉన్నాయో వాటిని ప్రమోట్ చేశారు. సో వాళ్ళందరూ చేశారు కాబట్టి ఇది చాలా నార్మల్ అనుకుని నేను ప్రమోట్ చేశాను అని ఆన్సర్ ఇస్తున్నారు. బట్ యాజ్ ఎ వ్లాగర్ మీరు ప్రెజెంట్ బర్నింగ్ టాపిక్స్ ఉన్న వాటి గురించి అన్నీ చాలా రీసెర్చ్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ మీ సబ్స్క్రైబర్స్కి అందిస్తున్నారు. అండ్ మీరంతా టాలెంటెడ్ కాబట్టి మీకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అండ్ అందరూ మీరు చెప్పిన ప్రతి విషయాన్ని నమ్ముతున్నారు. సో అలాంటప్పుడు మీరు ప్రమోట్ చేసే ప్రోడక్ట్ గురించి ఫర్ షూర్ రీసెర్చ్ చేయాలి. అది లీగలా ఇల్లీగలా ఆర్ దానివల్ల జనాలకి ఏమైనా నష్టం ఉంటుందా, అంతా ఓకేగా ఉంటుందా అనేది మీరు రీసెర్చ్ చేశాక మాత్రమే మీ దానిలో ప్రమోట్ చేసుకోవాలి. అండ్ మీరు అనుకోవచ్చు, ఓకే నేను కాకపోతే వేరే వాళ్ళు ఎవరో ప్రమోట్ చేస్తారు ఇలా
అనుకున్నా మార్పు అనేది మీ నుంచే స్టార్ట్ అవ్వాలి. మీరు అనుకున్నట్టే పక్కన వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు కూడా చేస్తారు. బట్ ఏ రోజైతే లేదు ఇది కరెక్ట్ కాదు, సో నేను చెయ్యను అని మీరు ఆపేస్తారో మార్పు అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు అనొచ్చు, నేను చెప్పిన వీడియోలో లాస్ట్లో సబ్జెక్టెడ్ టు రిస్క్ అని మెన్షన్ చేశాను కదా, సో నేను మెన్షన్ చేశాక పూర్తిగా అది మీ బాధ్యత చేయాలా వద్దా అనేది అని మీరు అనొచ్చు. కానీ మీరు చూపించిన వీడియోలో 10 మినిట్స్ ఆ యాప్ గురించి మంచిగా చెప్పి లాస్ట్ 2 సెకండ్స్ సబ్జెక్టెడ్ టు రిస్క్ అని చెప్తే 100%లో 2% మాత్రమే ఆ సబ్జెక్టెడ్ టు రిస్క్ అనేది చూస్తారు. మిగతా 98% ముందు చెప్పిన 10 మినిట్స్ కంటెంట్ని చూస్తారు. అందుకనే మీరు చెప్పేది ఎప్పుడు ఎదుటి వ్యక్తికి నష్టం కలిగించకుండా ఉండేదాన్ని మాత్రమే ప్రమోట్ చేయండి. అండ్ అలానే ఏ మనీ అయినా ఈజీగా వస్తే అది చాలా త్వరగానే పోతుంది. నాట్ ఓన్లీ యూట్యూబర్స్, జనరలీ ఈ అవేర్నెస్ అనేది జనరల్ పబ్లిక్కి కూడా ఉండాలి. ఎందుకు అంటే మనం క్రికెట్ బెట్టింగ్స్ వేసేటప్పుడు చాలా ఈజీగా మనీ వచ్చేస్తుంది, మనం ఎవరో ఒకరి మీద బెట్టేసేద్దాం, వాళ్ళు విన్ అయినప్పుడు మనకి మనీ వస్తుంది అనుకుంటున్నారు. బట్ అదే వాళ్ళు లూజ్ అయినప్పుడు మీ దగ్గర మనీ పోతుంది కదా, మీరు ఆ పాయింట్ కూడా ఆలోచించాలి. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యూఎస్ఏలో గ్యాంబ్లింగ్ అనేది లీగల్. సో మీరు ఇక్కడ కెసినోకి వెళ్ళొచ్చు, బ్లాక్ జాక్ ఆర్ ఎనీ గేమ్ రిలేటెడ్ టు గ్యాంబ్లింగ్ మీరు ఆడచ్చు. సో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అతను కెసినోలో బ్లాక్ జాక్ గేమ్ ఆడేవాడు. సో ఇనీషియలీ తనకి చాలా మనీ రావడం స్టార్ట్ అయింది. అలా ఆడుతూ 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 తను $32,000 సంపాదించాడు. వెన్ హీ ఈస్ డూయింగ్ మాస్టర్స్లో ఉన్నప్పుడే ఇంత మనీ సంపాదించాడు. బట్ హీ కంటిన్యూస్ డూయింగ్ దట్. అలా ఆడుతూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా తన దగ్గర ఉన్న మనీ అంతా పోవడం స్టార్ట్ అయింది. అలా పోతూ 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 తనకి 10,000 డెఫిసిట్లోకి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఆయన మైండ్ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇనిషియలీ తనకి మనీ వచ్చాయి. ఎప్పుడైనా గ్యాంబ్లింగ్లో ఫస్ట్ మనీ వస్తాయి అండ్ దాని తర్వాత ఒకేసారి మనీ పోవడం స్టార్ట్ అయినప్పుడు తన మైండ్లో ఎక్కడో ఏదో ఒక పాయింట్లో మళ్ళీ మనీ వస్తాయి అని పెడుతూనే ఉన్నాడు. సో తనకి తెలియకుండానే తను ఒక డెఫిసిట్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, లక్కీ భాస్కర్ మూవీలో చెప్పినట్టు జూదంలో ఎలా ఆడాము అన్నది కాదు, ఎప్పుడు ఆపేసాము అన్నది తెలియాలి. సో తను 32,000 వచ్చినప్పుడు ఆపేసి ఉంటే తను ఒక ప్రాఫిట్తో బయటకు వచ్చేవాడు. బట్ ఇప్పుడు డెఫిసిట్తో బయటకు వచ్చాడు. సో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ మీద ఇండియన్ గవర్నమెంట్ యాక్షన్ ఏంటి అన్న విషయానికి వస్తే, ప్రజెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఎవరైనా బెట్టింగ్ ప్రమోషన్స్ వల్ల ఆర్ బెట్టింగ్ ఆడటం వల్ల చనిపోయారు ఆర్ ఏదైనా కేసు రిజిస్టర్ అయింది ఎవరికైనా ఎగ్నెస్ట్గా అన్నప్పుడు మాత్రమే యాక్షన్ తీసుకుంటుంది. బట్ కరెంట్లీ ఏ ప్రాసెస్ స్ట్రీమ్ లైన్గా ఆర్ ఏదైనా ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఆర్ ఒక పినలైజ్డ్ లా అనేది ప్రిపేర్ చేసలేదు. సో ఇండియన్ గవర్నమెంట్ యాక్టివ్గా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి చేయాలి అండ్ ఒక స్ట్రీమ్ లైన్డ్ ప్రాసెస్ అనేది తీసుకురావాలి. అండ్ అలానే యూట్యూబర్స్ వాళ్ళ యాప్స్ని ప్రమోట్ చేసేటప్పుడు ప్రతి యాప్ గురించి క్షుణ్ణంగా వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకున్నాక అంతా ఓకే అనిపించాక మాత్రమే వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయాలి. బికాస్ ఎందుకు అంటే యు ఆర్ రిప్రజెంటింగ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ క్రౌడ్, దెన్ యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ టు ఎవ్రీవన్. మీ వల్ల నలుగురికి మంచి జరిగితే చాలా మంచిది, బట్ మీ వల్ల ఒక్కరికి కూడా చెడు అనేది జరగకూడదు. సో అందుకనే మీరు ఏదైనా యాప్ని ప్రమోట్ చేసేటప్పుడు దాని గురించి తెలుసుకున్నాక మాత్రమే ప్రమోట్ చేయండి. సో ఇదండి ఈరోజు నా వీడియో, ఎక్స్ప్రెసింగ్ మై వ్యూస్ ఆన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలానే నేను ఇంకొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్ అండ్ బాయ్ ఫర్ నౌ.